అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో ఏం టాక్ టు బేబీ చెప్తాము, తర్వాత డెలివరీ ఎట్లా చేసుకుంటున్నారు అనేది గురించి చెప్తాము. సో ఇట్లా ఉన్నప్పుడు మన దగ్గర డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. ఇది మనం ఇటువంటి వాళ్ళు చెప్పిన దాంట్లో బాగా మనసు పెట్టి వింటాం. అప్పుడే మనకి మన దగ్గర ఉండే చాలా డౌట్స్ మనకి క్లియర్ అయిపోతుంది. మనం కూడా ఈజీగా వాళ్ళలాగా ఆ స్థాయిని అందుకోగలుగుతాము. అందుకనే వాళ్ళు ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకునే తల్లిని అందరి తరఫున కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ పని అయిపోయింది, అయినా మన కోసం ఇంకా మనకి ప్రెగ్నెన్సీలో ఉండేవాళ్ళు, డెలివరీ అయ్యేవాళ్ళు, వాళ్ళ కోసం వచ్చి వాళ్ళ టైం స్పెండ్ చేసి మన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం అనేది మేము ఎంతో రుణపడినాం వాళ్ళకి. ఇప్పుడు మనతో తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి మాధురి వస్తున్నారు. నమస్కారం. నవంబర్లో నాకు నార్మల్ డెలివరీ అయింది. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది? 3 months, అంటే ప్రెగ్నెన్సీ సెకండ్ మంత్లోనే కన్సీవ్ అయిపోయాను మేడం. ఓకే. నేను వినుకొండలో ఉంటాను, నెల్లూరులోనే చూపించుకోవాలి అనుకున్నాను. మా సిస్టర్ రెఫర్ చేశారు ఇక్కడ. తనకి నార్మల్ అయ్యింది. 24 hours వెయిట్ చేసి మీరు నార్మల్ చేశారు. సో నేను ఇక్కడే చేసుకుందాం అనుకున్నాను. నాకు స్పాటింగ్ కనపడింది. బెడ్ రెస్ట్ చెప్పారు. ఒక 2 months ఉన్నాను మేడం. తర్వాత ఇంకా మేడం చెప్పిన డైట్స్ మీరు చెప్పినట్టు అన్నీ ఫాలో అయ్యాను. నాకైతే 9th month వచ్చాక సర్విక్స్ ఓపెన్ కాలేదు. చాలా టైమ్స్ చెక్ చేసినా కాలేదు. నేను బేబీకి చెప్పుకునేదాన్ని, టాక్ టు బేబీ చెప్పేదాన్ని, బాగా ఫాలో అయ్యేదాన్ని, టాక్ టు బేబీ బాగా చేసేదాన్ని. అది చాలా సపోర్ట్ చేసింది మేడం. లాస్ట్ మినిట్లో నేను ఇవాళే డెలివరీ కావాలి అనుకున్నాను. అట్ ది సేమ్ అట్లాగే అయింది. నాకు నేను ఇవాళే చూడాలి నిన్ను అనుకున్నాను, అలాగే అయింది మేడం. సేమ్ అంటే నేను ఇంత వెయిట్ ఉండాలి అనుకున్నాను, అలాగే 2 kg 700 grams ఉన్నాడు బేబీ. అండ్ అంటే ఏమంత ఇబ్బంది లేదు మేడం. ఈజీగా సేఫ్గా వచ్చేసాడు నా బేబీ. అంటే సర్విక్స్ ఓపెన్ అవ్వలేదు అని చెప్తున్నావు కదా, ఎప్పుడు ఓపెన్ అవ్వలేదు? 9th month మొత్తం కాలేదు మేడం. ఇంకా 10th వచ్చేసింది. మీరు వచ్చి ఒకసారి ఇంకా జాయిన్ అవ్వమని చెప్పారు. మీరు నాకు చెప్పారు మేడం, ఇట్లాగా నార్మల్కి రెడీ అవ్వు, అట్ ది సేమ్ టైం ఇలాగ C-sectionకి రెడీ అవ్వు అని. నేను చెప్పుకున్నాను బేబీకి, నాకు ఇట్లా ఇష్టం, నాకు నార్మల్గా రావాలని ఉంది, నేను చేసుకోలేను, అమ్మమ్మ చేయలేదు, అలా చెప్పుకున్నాను. కానీ సర్విక్స్ ఓపెన్ అయిపోయింది. మీరు నాకు బాగా సపోర్ట్ ఇచ్చారు మేడం. బాగా ప్రోగ్రెస్ ఉంది నీకు, చేసుకో అన్నారు. అలాగే అయిపోయింది, ఓపెన్ అయిపోయింది. ఓకే. ఎప్పుడు పెయిన్స్తో వచ్చినావు? ఎప్పుడు డెలివరీ అయింది? నేను మార్నింగ్ 9కి జాయిన్ అయ్యాను. నాకు 4 కల్లా సర్విక్స్ ఓపెన్ అయిపోయింది. 10 కల్లా నార్మల్ డెలివరీ అయిపోయింది మేడం. 9కి వచ్చినావా? మార్నింగ్ 9కి వచ్చి జాయిన్ అయ్యాను. టాబ్లెట్ ఇచ్చారు. ఈవినింగ్ అంటే సర్విక్స్ ఒక్కొక్కరికి 1 day 2 days కూడా పట్టొచ్చు. మీరు చెప్పుకోమన్నారు, నీ బేబీ అంత ఎర్లీగా కావాలంటే నువ్వు అలాగే చెప్పుకో అన్నారు. నేను చెప్పుకున్నాను, నాకు ఇవాళే మంచి రోజు, ఇవాళే చూడాలి నిన్ను అనుకున్నాను. అలాగే 4 కల్లా ఓపెన్ అయిపోయింది. ఈ రోజు రావాలి అనిపిస్తుంది అని చెప్పినప్పుడు బేబీ మూమెంట్ ఇచ్చిందా? ఇచ్చింది మేడం. బేబీ మూమెంట్ ఇచ్చింది. నీకు అప్పుడు ఏమనిపించింది? ఇప్పుడు వరకు ఓపెన్ అవ్వలే, ఇప్పుడు మాత్రం ఓపెన్ అయిపోతుందే, ఓపెన్ అవ్వదేమో, అట్లా ఏమైనా అనుకున్నా? నాకు ఆ డౌట్ ఉండేది మేడం. కానీ మీరు చెప్పారు ఒక్కసారి వన్స్ ఓపెన్ అయితే నేను చూసుకుంటా అని చెప్పారు. అలాగే ఓపెన్ అయింది, మీరే చూసుకున్నారు. నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది నా బేబీ. ఇంకా నీకు డెలివరీలో వాటిలో ఏమి ఎక్సర్సైజెస్ నీకు హెల్ప్ అయ్యింది? బాల్ ఎక్సర్సైజ్, వాకింగ్ రోజు 1/2 hour 1 hour చేసేదాన్ని మేడం. ఇంకా డక్ వాక్, స్క్వాట్స్ అన్నీ చేశాను. డైట్ తీసుకున్నాను, బాగా డైట్ తీసుకున్నాను. మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా హెల్ప్ అయింది మేడం. ఆ పెయిన్స్ వచ్చినప్పుడు, ఆ బ్రీతింగ్ చేస్తున్నప్పుడు నాకు కొద్దిగా రిలాక్సేషన్ వచ్చింది మేడం. ఓర్చుకోగలిగాను. బేరబుల్ పెయిన్సే. ఓకే. అంతకుముందు నొప్పి అంటే భయం ఉండేది మేడం. నేను చేసుకోగలనా అనే డౌట్ ఉండేది, బట్ చేసుకున్నాను. అంటే హెల్ప్ ఇస్తే తీసుకోగలుగుతాం. అవును మేడం. మీ సపోర్ట్, స్టాఫ్ సపోర్ట్, మా పేరెంట్స్, హస్బెండ్ అందరి సపోర్ట్ వల్ల హ్యాపీగా సేఫ్గా బేబీని తీసుకున్నాను మేడం. సో ఇప్పుడు చాలా మంది అంటుంటారు, నువ్వు నొప్పి ఓర్చుకోగలుగుతావా, నీ వల్ల అవుతుందో కాదో అట్లా వేరే వాళ్ళు అన్నారు మేడం, అందరూ అన్నారు.
ఇప్పుడు ఎవరు నార్మల్ చేసుకుంటున్నారు, అందరూ సి సెక్షనే నీకు కూడా అవుద్ది అని అన్నారు. బట్ నేను ట్రై చేశాను, నేను చేయగలిగినంత వరకు నేను చేశాను. మెడిసిన్స్, డాక్టర్స్, ఇంట్లో సపోర్ట్ వల్ల అన్ని సపోర్ట్ అయ్యాయి నాకు. ఒకవేళ అవసరం అయితే రెడీ అయ్యాను మేడం. సో నీ యొక్క ఎక్స్పీరియన్స్ వల్ల నీ సలహా ఏంటి? నార్మల్ అయ్యేదానికి అవకాశం ఉందా? ఇప్పుడు 9 months వరకు కూడా ఓపెన్ అవ్వకపోయినా అవ్వచ్చా? లాస్ట్ మినిట్ వరకు మనం వెయిట్ చేయాలి. అండ్ మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి. అన్నీ ఉంటే ఖచ్చితంగా నార్మల్ చేసుకోగలుగుతాం మేడం. కొంచెం లేట్ అయినా ఏమి ఇబ్బంది లేదు. ఎట్లయినా మీ మీద వదిలేయాలి మేడం. అంటే నేను అదే చేశాను. సరే మేడం మీద వదిలేద్దాము, చూద్దాము. నేను చేశాను ఇన్ని డేస్, నేను ఎక్సర్సైజ్ చేశాను, ఇంత టాక్ టు బేబీ చేశాను కదా, సపోర్ట్ చేస్తుందా లేదా ఇట్లా చూద్దాము అనుకున్నాను. కరెక్ట్గా వచ్చింది బేబీ. 3 pushesకే అని అనుకున్నాను, అలాగే వచ్చేసింది. 5 minutes లోపల. అంటే నాకు తెలిసిందనమాట. డాక్టర్స్ మీరు చెప్తున్నారు బేబీ బాయ్ పుట్టాడు అండ్ 10-19, అదొక్కటే నాకు గుర్తుండిపోయింది లైఫ్లో. మెమరబుల్ మేడం నాకు. సో పెయిన్స్ ఎక్కువ అనిపించిందా ఎక్సర్సైజ్ చేయడం వల్ల, బ్రీదింగ్ చేయడం వల్ల? ఎక్కువ వస్తున్నాయి. ఆ బ్రీతింగ్ బాగా హెల్ప్ చేసింది ఆ టైంలో, చాలా హెల్ప్. ఆ టైంలో నీకు పక్క నుంచి హస్బెండ్ కానీ ఎవరైనా సపోర్ట్ చేశారా? హస్బెండ్ సపోర్ట్ అండ్ స్టాఫ్ సపోర్ట్ మేడం చెప్పలేను. అండ్ మసాజ్ చేయడం కానీ, లేదు నువ్వు చేసుకోగలుగుతున్నావు, బాగా చేసుకుంటున్నావు అండ్ మీరు వచ్చి చెప్పారు బాగా చేసుకుంటున్నావు, ఇంకేం లేదు, ఒక 1/2 hour 1 hour అయిపోద్ది అలా చెప్పారు. నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. కాన్ఫిడెన్స్ ఉండడం అనేది ఖచ్చితంగా అవసరం. అవును మేడం, ఖచ్చితంగా. మనకి ఫస్ట్ టైం కదా డెలివరీకి వస్తాము, అప్పుడు మనకి భయం, డౌట్ అది ఉండదా? ఉంటుంది మేడం, ఖచ్చితంగా ఉంటుంది. ఇట్లా డౌట్ ఉండబట్టే ఇట్లాంటి మీటింగ్స్కి అటెండ్ అవ్వడం వల్ల, పక్కన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చూడడం వల్ల మనకి చాలా హెల్ప్ అవ్వద్ది. ఇట్లాగా మీటింగ్స్ ఎక్కడ ఉండదు, చూడము. మనం టాక్ టు బేబీ కాన్సెప్టే ఎక్కడ చూడలేదు, ఇక్కడ వరకే ఉంటుంది. చాలా హెల్ప్ అయింది మేడం. వీడియోస్ కూడా చూస్తాను మేడం. నేను జాయిన్ అయినప్పుడు కూడా పెయిన్లో కూడా చూస్తా ఉన్నాను వీడియోస్. ఏం ఉపయోగం వీడియోస్ చూడడం వల్ల? నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు, ఒక అమ్మాయి చెప్పింది, నేను ఇలా పెయిన్ భరించలేను, 3 pushupsకే బయటికి రావాలి అని చెప్పింది. నేను కూడా నా బేబీకి ఆ టైంలో అలా చెప్పుకున్నాను, నేను చేయలేను, నువ్వు చేయాలి అని. అలాగే వచ్చేసింది మేడం. మీటింగ్స్ ఇలా అటెండ్ అవ్వడం వల్ల అండ్ పక్కన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, మన ఎక్సర్సైజెస్ వల్ల ఖచ్చితంగా నార్మల్ అవ్వద్ది. ఎవరికైనా అవ్వద్ది, ఎవరైనా చేసుకోగలుగుతారు. చేసుకోవడానికి వీలు అవుతుంది అనే నమ్మకం పెరిగింది మేడం. అంతే కదా? అవును మేడం. థ్యాంక్స్.